వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. ఇక నవదుర్గల్లో 9వ అవతారం, ఆఖరి అవతారం, వాటి విశిష్టత గురించి తెలియజేయండి. చిట్ట చివరి అవతారం అమ్మవారిది సిద్ధిదాత్రి అని చెప్పి అవతారం. ఈ పేరులోనే మనకు ఉన్నది. సిద్ధి అంటే సకల శుభాలను అనుగ్రహించేటటువంటి తల్లి. ధాత్రి అంటే ఇవ్వడము, ప్రసాదించడము అని అర్థము. కాబట్టి చిట్ట చివరిగా ఎందుకు పెట్టారు ఈ అవతారం అమ్మవారిది అంటే, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క సంకల్పం ప్రార్థన చేస్తూ అమ్మవారిని పూజించుకుంటూ మనం వస్తున్నాం. ఈ చివరి రోజు ఏ సంకల్పాలన్నీ మనం చేసుకుంటూ వచ్చామో వాటన్నిటిని కలగలిపి ఫుల్ ప్యాకేజ్ అనమాట సిద్ధిదాత్రి అమ్మవారు అంటే. ఆ రకంగా మన సంకల్పాలన్నీ నెరవేరడానికి ఈప్సిత ప్రదాయిని అంటే మనం ఏ సంకల్పాలను, కోరికలను అమ్మవారి పాదాలకు సమర్పణ చేసుకుంటామో వాటన్నిటినీ కూడా అనుగ్రహం చేసేటటువంటి తల్లి సిద్ధిదాత్రి అవతారం. కాబట్టి సకల సిద్ధులను అనుగ్రహం చేసేటటువంటి తల్లి. కాబట్టి సిద్ధిదాత్రి అవతారంలో గనక అమ్మవారిని మనం విశేషంగా పూజించుకున్నట్టయితే అవి ఏ సంకల్పాలు అంటే ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలన్నీ కూడా అమ్మవారు మనకు అనుగ్రహం చేస్తుంది. కాబట్టి సిద్ధిదాత్రి అవతారంలో అమ్మవారిని విశేషంగా పూజించుకొని అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర ఏవైతే నామాలు ఉంటాయో వాటిని జపించుకొని అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక స్తోత్రాలవన్నీ కూడా చేసుకొని, ప్రత్యేకించి ఈరోజు ఎందుకంటే ఈరోజు రేపట్లో అందరి లక్ష్యం ఒకటే, అందరి గురి ఒకటే, సంపాదన, డబ్బు 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 డబ్బు. దీని వెనుకనే ప్రపంచం మొత్తం కూడా పరిగెడుతుంది. కాబట్టి ప్రత్యేకించి ఈరోజు మనకు మహాలక్ష్మి అవతారం కూడా వస్తుంది. నవదుర్గలు కాకుండా బాలా త్రిపుర సుందరి ఇలాంటి అవతారాల్లో కూడా మనకు మహాలక్ష్మి అవతారం ఒకటి వస్తుంది. ఆ మహాలక్ష్మి అవతారం రోజు కానీ ప్రత్యేకించి ఈ చివరి రోజు కానీ మనము కనకధారా స్తోత్రాన్ని గనక పఠించినట్టయితే, పేరులోనే ఉన్నది కనకము అంటే బంగారము, ధార అంటే వర్షంలా కురియడము. కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని స్తోత్రం చేయగా అమ్మవారు అనుగ్రహించి ఆ పేదరాలికి ఎట్లాగైతే అనుగ్రహం చేస్తుందో, ఆమె ఎండిపోయిన ఉసిరికనిస్తే బంగారు ఉసిరికలను ఎట్లా అయితే కురిపించిందో అట్లాగా మనము 3 పూటలు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూటలు గనక తప్పకుండా శ్రద్ధాభక్తులతో కనకధార స్తోత్రాన్ని గనక మనం పారాయణం చేసుకున్నట్టయితే తప్పకుండా లక్ష్మి తాండవిస్తుంది మన గృహంలో. కాబట్టి చివరి రోజు ప్రత్యేకించి ఆ స్తోత్రాన్ని కనీసం 3 సార్లు అయినా పఠించుకోవాలి. ప్రతిరోజు కూడా నవరాత్రుల్లో ప్రతిరోజు 3 పూటలు అలా 9 రోజులు 27 సార్లు గనక ఈ అమ్మవారి కనకధార స్తోత్రాన్ని గనక పారాయణం చేసుకున్నట్టయితే తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది మనకు సిద్ధిస్తుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని, ఈ పర్వదినాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి వారి యొక్క జీవితాలను ధన్యం చేసుకునేటటువంటి ఒక సువర్ణ అవకాశము ఈ అమ్మవారి నవరాత్రులు. కాబట్టి విశేషంగా అందరూ కూడా శ్రద్ధ భక్తులతో అచంచలమైనటువంటి విశ్వాసంతో, ఎందుకంటే విశ్వాసం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. విశ్వాసం లేనిదే ఏ కార్యం కూడా ఫలించదు. కాబట్టి అచంచలమైనటువంటి విశ్వాసంతో, శ్రద్ధాభక్తులతో ఈ 9 రోజులు, ఈసారి 10 రోజులు వచ్చింది కాబట్టి పండుగతో కలుపుకొని 11 రోజులు ఇంత గొప్ప అవకాశం మనకు కలిగింది. ఈ అవకాశాన్ని సద్భక్తులందరూ కూడా వినియోగించుకొని వారి వారి జీవితాలను, వారి వారి జన్మలను ధన్యం చేసుకోవాలని అందరితో కోరుతున్నాం. చాలా సంతోషం గురుగారు. ముఖ్యంగా దసరా రోజు కానీ నవరాత్రిలో కానీ శమి వృక్షానికి అలాగే బతుకమ్మ పండుగకి చాలా విశేషం ఉంటుంది కదా, అదొకసారి గుర్తు చేస్తారు. శమి అనేటటువంటిది అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా మనకు పురాణాలు తెలియచేస్తున్నాయి. ఇది మనం పురాణ కాలానికి వెళ్ళినప్పటికీ కూడా రామాయణ మహాభారతాల్లో దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన మనకున్నది. రామాయణ కాలంలో కూడా శ్రీరామచంద్ర ప్రభుల వారు రావణుడి పైన యుద్ధం చేసి సీతమ్మ వారిని తిరిగి తీసుకురావడానికి అని చెప్పి యుద్ధం కంటే ముందు యుద్ధములో విజయం సాధించడానికి, విజయలక్ష్మి అనుగ్రహం పొందడానికి
శ్రీరాముల వారు కూడా శమీ వృక్ష పూజ చేసినట్టుగా మనకు తెలియజెప్తూ ఉన్నారు. అంతేకాకుండా పాండవులు ఏదైతే వనవాసములో ఉన్నారో 13 సంవత్సరాలు వనవాసము, తర్వాత అజ్ఞాతవాసములో ఉన్న సమయంలో వారు తమ యొక్క ఐడెంటిటీ ఎవరికి కూడా తెలియకూడదు. కాబట్టి అజ్ఞాతవాసము అంటే దాని అర్థము అంటే నీ స్వస్వరూపము ఎవరికి తెలియకూడదు. ఒకవేళ తెలిసింది అంటే గనక మళ్ళీ 13 సంవత్సరాలు వనవాసం వెళ్ళాలి. అది కండిషన్. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మహాభారతంలో పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు ఆ యొక్క దుర్యోధనాదులందరూ కూడా విధించినటువంటి కండిషన్ 13 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ అజ్ఞాతవాస సంవత్సర కాలం మొత్తము కూడా మీరెవరో మేము గుర్తించినట్టయితే మళ్ళీ 13 సంవత్సరాలు రిపీట్. కాబట్టి ఆ సంవత్సర కాలం ఖచ్చితంగా వాళ్ళ ఐడెంటిటీని కోల్పోయి వారు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అట్లాగా తమ దగ్గర ఆయుధాలు, భీముడు గదతో ఉంటే, అర్జునుడు ధనుర్ధారిగా ఉంటే ఈజీగా అందరూ కూడా గుర్తుపట్టేస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఎవరికి కూడా తెలియకూడదనే ఉద్దేశంతో ఆ వనవాసంలో పాండవులందరూ కూడా తమ ఆయుధాలన్నిటిని కూడా ఒక వస్త్రంలో వేసి మూటగట్టి శమీ వృక్షం పైన ఉంచడం జరుగుతుంది. అట్లాగా తమ వనవాస కాలం మొత్తం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి యుద్ధంలో గెలిచిన తర్వాత తిరిగి వచ్చి యుద్ధం కంటే ముందుగా ఆ యొక్క అస్త్రశస్త్రాలను పూజించి యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. యుద్ధం తర్వాత కూడా మళ్ళీ వచ్చి శమీ వృక్షాన్ని పూజించుకోవడం జరుగుతుంది. ఆ రకంగా తమకు విజయలక్ష్మి వరించడానికి ఆ యొక్క వృక్షము ఎంతో ఉపయుక్తంగా ఉన్నది. కాబట్టి ఆ శమీ వృక్షాన్ని పూజించడం అనేటటువంటిది మనకు ఆనవాయితీగా వస్తుంది. అందుకే మనం ఆ శమీ పత్రాన్ని ఇస్తూ ఉన్నప్పుడు ఒక మంత్రం చెప్తారు. శమీ శమయతే పాపం, శమే శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శనం అని చెప్పి మనం ఆ యొక్క జమ్మి ఆకులను ఇస్తూ ఉన్న సమయంలో ఏదో మామూలుగా ఇవ్వకుండా ఈ మంత్రాన్ని చెబుతూ ఇవ్వాలి అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. శమీ శమయతే పాపము, శమయతే అంటే తగ్గించడము, దూరం చేయడము. దేన్ని దూరం చేస్తుంది? పాపాన్ని దూరం చేస్తుంది. శమే శత్రు వినాశనం, శత్రు వినాశనం జరుగుతుంది. శత్రువులు లేకుండా మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే మనం ఏ సంకల్పం చేసినా కూడా లోపల బయట శత్రు బాధ ఈ కాలంలో ఎక్కువగా అయిపోయింది. లోపల ఎవరు శత్రువులు? అరిషడ్ వర్గములు అంటాం. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యములు ఇవి మనలో ఉన్నటువంటి శత్రువులు. కాబట్టి వీటి ద్వారా సగం మనం నష్టపోతున్నాం. మనమే నాశనం అవుతున్నాం ఈ శత్రువుల ద్వారా, ఆంతరింగిక శత్రువుల ద్వారా. ఇక బయట ఉన్నటువంటి శత్రువులు అంటే ఓర్వలేనితనం అనేటటువంటిది ఈరోజు సమాజంలో ఎక్కువైపోయింది. ఒక వ్యక్తి ఒక మంచి స్థానానికి వస్తున్నాడు అంటే ఓర్చేటటువంటి సహనము, గుణము ఎవరికి లేకుండా పోయింది. కాబట్టి శత్రువులు ఎక్కువైపోయారు. వాడు జీవితంలో గెలవక గెలిచే వాళ్ళని ఎలా పడగొట్టాలనేటటువంటిదే వీడి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సగభాగం వాడు సొంతానికి చేసుకున్న వాడి జీవితంలో ఉద్ధరింపబడతాడు స్వయంగా. కానీ తనది వదిలిపెట్టి ఎదుటి వాళ్ళని ఎలా నాశనం చేయాలా, ఎలా తొక్కాలా అనేటటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఈరోజు సమాజంలో పెరిగిపోయింది. కాబట్టి ఆ శత్రు బాధ నుంచి కూడా మనము దూరంగా ఉండడం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ సమాజంలో. కాబట్టి ఆ శమీ వృక్షాన్ని గనక మనం పూజించినట్టయితే జ్ఞానత అజ్ఞానత, తెలిసి కానీ తెలియక కానీ మనం చేసినటువంటి పాపాలన్నీ దూరం అవడం మాత్రమే కాకుండా శత్రు బాధలు అనేటటువంటివి కూడా తొలగుతాయి. విజయలక్ష్మి అనేటటువంటిది వరిస్తుంది. ఎట్లాగైతే రాముడికి విజయం వరించిందో, పాండవులకు ఆ యొక్క యుద్ధంలో ఎట్లాగైతే విజయలక్ష్మి అనుగ్రహం చేసిందో, అట్లాగే మన జీవనాల్లో మనము కూడా నిత్యము మన మనస్సుతో మనం యుద్ధం చేస్తున్నాం, మన వృత్తితో మనం యుద్ధం చేస్తున్నాం, మన సమాజంలో పరిస్థితులతో మనం యుద్ధం చేస్తున్నాం. మరి ఈ యుద్ధంలో మనము కూడా తప్పక విజయులు కావలసిందే, విజయులమై తీరాల్సిందే. కాబట్టి ఆ విజయం మనకు వరించాలి అంటే ఆ శమీ వృక్షము ద్వారా ఆ యొక్క స్థైర్యము, ఆ యొక్క అనుగ్రహం అమ్మవారి రూపంలో మనకు వస్తుంది. కాబట్టి ఆ యొక్క విజయదశమి రోజు తప్పకుండా అందరూ శమీ వృక్షాన్ని పూజించుకోవాలి. ఆ శమిని కూడా, ఆ శమీ పత్రాలు కూడా మన గృహంలో కానీ
ధనం ఉంచే స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ ముఖ్యమైన స్థలాల్లో ఆ షమీ పత్రాన్ని ఉంచుకోవడం వల్ల కూడా సాక్షాత్తు అక్కడ అమ్మవారు నివాసం ఉంటుంది అనేది మనకు పురాణాలు తెలియజెప్తున్నాయి. కాబట్టి యద్భావం తద్భవతి, ఆ భావనతో గనక మనము అమ్మవారు ఇక్కడ వస్తారు అనే భావనతో గనక మనం ఆ పత్రాలను అక్కడ ఉంచుకున్నట్టయితే తప్పకుండా షమీ పత్రాల రూపంలో అమ్మవారు వచ్చి తీరుతుంది, మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి విజయదశమి రోజు షమీ వృక్ష పూజ అత్యంత విశేషమైనటువంటిది. నవదుర్గల గురించి, దసరా సంబరాల గురించి చాలా చాలా అత్యంత వైభవపేతంగా క్రిస్టల్ క్లియర్గా చెప్పాలి, నా భాషలో చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.